రోజు నవరాత్రుల్లో రెండవ రోజు అండి. ఈ రోజు మనం గాయత్రి దేవి అమ్మవారికి పూజ చేసుకుంటాము. సో గాయత్రి దేవి అమ్మవారిని మనం బేసిక్ గా బలానికి, బుద్ధికి అంటే వేదాలకి మాతగా పూజిస్తాం అన్నమాట. సో గాయత్రి దేవి అమ్మవారికి మనం ప్రసాదం కింద కొబ్బరి అన్నం పెడతాం అన్నమాట. సో ఈ రోజు బిసిలో కూడా మనం వచ్చిన కస్టమర్స్ అందరికి చలివిడి వడపప్పు పానకంతో పాటు ఈ కొబ్బరి అన్నం కూడా ఇద్దాం అనుకుంటున్నాము. అమ్మవారికి పెట్టే కొబ్బరి అన్నం వేరు. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ అలాంటి ఏమి వేయమన్నమాట. కొబ్బరి అన్నానికి ముందు మనం నెయ్యి వేస్తాము. నేతిలో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత కొబ్బరి, ఇది మొత్తం మంచిగా వేగిపోయిన తర్వాత అన్నం వేసి ఇది కొంచెం తాలింపు వేసేసి కొబ్బరితో పాటు రైస్ని కూడా కొంచెం అలా టాస్ చేసేసుకొని ఇది అమ్మవారికి ప్రసాదం కింద పెట్టేస్తున్నాం అన్నమాట.